కాగానే డోర్లు బంద్ చేసుకోవటం, విండోస్ అన్ని బంద్ చేసుకోవటం, ఈ స్క్రీన్స్ కానీ లేకపోతే మస్కిటో నెట్స్ కానీ కట్టుకోవడం, మరి అదే రకంగా ఇవి ఉంటుంది కదా ఏమంటారు మెష్లు ఏర్పాటు చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్. దోమలు లోపలికి రాకుండా మనం వీలైనన్ని చర్యలు తీసుకున్నట్టయితే దోమ కుట్టకుండా మనం జాగ్రత్తలు పడితే తప్పకుండా ఈ సీజన్ నుంచి బయటపడతామని తెలియజేస్తున్నాం. ఒక హాస్పిటల్లో డెంగీ అని నిర్ధారణ చేసినట్టుగా వాళ్ళు ర్యాపిడ్ టెస్ట్ చేసి రిపోర్ట్ ఇచ్చారు. దాంతో వాళ్ళు సన్ రైజ్ హాస్పిటల్కి పోతే 4 లక్షల బిల్లు అయిందని చెప్పేసి అని వచ్చారు మా దగ్గరికి. దాని మీద చెప్తున్నా అనమాట. ఎందుకంటే ప్రజలకి వాళ్ళకి తెలియదు పాపం, వాళ్ళు ఏదో మామూలు చదువుకుని ఉంటారు, లేకపోతే వాళ్ళకి అంత అవగాహన ఉండదు. దాంతో ఎవరి దగ్గరకు పోయేసరికి ర్యాపిడ్ టెస్ట్ చేసేసి నీకు డెంగీ అనగానే భయపడిపోయి ఏదో హాస్పిటల్లో ప్రైవేట్ హాస్పిటల్ అడ్మిట్ అయితే వాళ్ళు లక్షలు గుంచుతున్నారు. ఈరోజు వచ్చిన పేషెంట్ నా దగ్గరికి నిన్న వచ్చారు, 4 లక్షలు బిల్ అయింది సార్ అని చెప్తున్నారు. నేనేం చేయను ఇప్పుడు, 4 లక్షలు ఎట్లా ఇప్పించాను నేను? అందుకని ముందుగానే మనం మన హాస్పిటల్స్కి వస్తే మనమే ఫ్రీగా